హాయ్ ఎవ్రీవన్. నేనిప్పుడు మీతో డిస్కస్ చేసే టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ వీడియో అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ వీడియోలో నేను ఇచ్చేటువంటి కంటెంట్ క్వాడ్రాటిక్ ఫార్ములాకి రిలేటెడ్‌గా ఉంటుంది. క్వాడ్రాటిక్ ఫార్ములాని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనకి దాని సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే దానికి మనకి ఇంటీజర్స్, నేచురల్ నంబర్స్ అండ్ కోషియెంట్ సెట్స్ వాటి నుండి వచ్చేటువంటి వాల్యూస్ అనేటివి ఈజీగా మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుండి స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ చేయొచ్చు. సమ్ కేసెస్ అంటే మనకు కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేటివి మనం స్ప్లిట్ చేయలేని సందర్భాలు అనేటివి ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్‌లలో మనం కంపల్సరీ క్వాడ్రాటిక్ ఫార్ములానే యూజ్ చేయాలి. ఫస్ట్ అసలు క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏంటి అనేది అది ఫస్ట్ మనం చూసుకోవాలి. క్వాడ్రాటిక్ ఫార్ములాని బట్టి మనము ఆ రూట్స్ అంటే సొల్యూషన్స్ నేచర్ డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ అంటే ఏంటి అంటే మనం 10th క్లాస్ స్టాండర్డ్ వరకు రియల్ నెంబర్ సెట్ నే డిస్కస్ చేస్తాం. ఆ వాల్యూస్ అనేటివి రియల్ నెంబర్ సెట్ కి చెంది ఉంటే అది మనం సొల్యూషన్ ఉంది అని చెప్తాము. ఇప్పుడున్న స్టాండర్డ్ లో మనకు రియల్ నెంబర్ సెట్ ఉంది, నెక్స్ట్ కాంప్లెక్స్ లేదు కాబట్టి రియల్ నెంబర్ సెట్ లో లేవు అన్నప్పుడు దెర్ ఈస్ నో రూట్స్ ఇన్ ద రియల్ నెంబర్ సెట్. అంటే మనకి ఇక్కడ రియల్ నెంబర్ సెట్ లో సొల్యూషన్ లేదు అని చెప్తున్నా. అట్లా ఉన్నది లేదు, ఈక్వల్ రూట్స్ ఉంటాయి, డిఫరెంట్ రూట్స్ ఉంటాయి అని చెప్పాలి అంటే అక్కడ నేచర్ ని మనం చెక్ చేయాలి. ఆ నేచర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే క్వాడ్రాటిక్ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అంటే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఎవరికైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో 10th క్లాస్ కి రిలేటెడ్ అయిందో వాళ్ళకి ఈ ఛానల్ ని కూడా షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి యాక్చువల్ గా నేను ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మళ్ళీ ఇంట్రొడక్షన్ లాగా జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. ఎందుకంటే ప్రతి వీడియో చూసే వాళ్ళకి ముందు వీడియో చూడొచ్చు, చూడకపోవచ్చు. అసలు ఇక్కడ ఏంటి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనగానే ద జనరల్ ఫార్మ్ ax² + bx + c = 0 ఫామ్ లో ఉంటుంది. ఇది ఇక్కడ ఉంటుంది అనేది చెప్పాలి అంటే కంపల్సరీ a ≠ 0. x² అంటే x⁻2 ఉన్నప్పుడే క్వాడ్రాటిక్ అంటాం. దాని కోఎఫిషియంట్ ≠0 అయితేనే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో క్వాడ్రాటిక్ ఫార్ములా మీద డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ డిస్క్రిమినెంట్ అనేది డిస్క్రిమినెంట్ అంటే డి అనేది ఏంటి అంటే b² - 4ac అనేది. ఇప్పుడు డిస్క్రిమినెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ మీద మనకు నేచర్ అనేది తెలుస్తుంది. వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ అనేది సొల్యూషన్. ఓకేనా? నేచర్ ఆఫ్ ది రూట్స్ అన్నప్పుడు డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్స్ అనేటివి రియల్ అవుతున్నాయి. అంటే రియల్ నెంబర్ సెట్ కి రిలేట్ అవుతుంది అండ్ ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ టు 0 అన్నప్పుడు రియల్ అండ్ ఈక్వల్ అనేది అవుతుంది. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అంటే వాట్ ఈస్ ద డిస్క్రిమినెంట్? b² - 4ac is the discriminant. It is equal to 0. Roots are real and equal. డిస్క్రిమినెంట్ అంటే b² - 4ac వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే దీని నుండే మీరు బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇదే బేసిక్. ఇది మీరు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటే మీరు ప్రాబ్లమ్స్ అంత పర్ఫెక్ట్ గా చేయగలుగుతారు. b² - 4ac ఈజ్ లెస్ దాన్ 0 అంటే డిస్క్రిమినెంట్ అనేది లెస్ దాన్ 0 ఉంటే నో రియల్ రూట్స్. ఓకేనా? ఇది నో రియల్ రూట్స్ అంటే సొల్యూషన్ ఉంటుంది కానీ రియల్ నెంబర్ సెట్ లో సొల్యూషన్ ఉండదు. ఇది హయ్యర్ లో వస్తుంది. మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో అసలు రియల్ రూట్స్ ఉండవు అన్నప్పుడు అది దేంట్లో ఉంటుంది అంటే కాంప్లెక్స్ నెంబర్ సెట్ లో ఉంటుంది. చిన్నగా ఇంట్రొడక్షన్ ఇస్తాను. కాంప్లెక్స్ నెంబర్ సెట్ అంటే అక్కడ ఏంటి అంటే రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ అనేటివి రెండు ఉంటాయి. అక్కడ రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్స్ అనేటివి రియల్ నెంబర్ సెట్ లో చెంది ఉంటాయి. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ అంటే కొన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ అనేటివి రియల్ నెంబర్ సెట్ లో ఉండవు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గా x² + 1 అనేది తీసుకోండి. x² ఉంది అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అవునా?
మరి దీనికి సొల్యూషన్ రియల్ నెంబర్ సెట్ లో ఉందా లేదా అనే దానికి చెప్తున్నారు. ఇప్పుడు x² + 1 = 0 అన్నప్పుడు x² ఏమవుతుంది? -1. ఇది ఎక్కడైనా అంటే ఎప్పుడైనా స్క్వేర్ టర్మ్స్ నెగెటివ్ లో ఉంటాయి అనే ఐడియా మీకుందా? లేదు. అంటే మీ స్టాండర్డ్ కి లేదు. అంటే సమ్ కేసెస్, సమ్ ఈక్వేషన్స్ అనేటివి స్క్వేర్ టర్మ్స్ కూడా నెగెటివ్ లో ఉంటాయి. ఆ నెగెటివ్ లో ఉన్నప్పుడు దీని సొల్యూషన్ అనేది అంటే ఎప్పుడు గాని i² = -1 అనేది అజ్యూమ్ చేసుకొని i = √(-1). దిస్ ఈజ్ ఎ ఇమాజినరీ పార్ట్. ఈ ఇమాజినరీ వాల్యూస్, రియల్ వాల్యూస్ అనేటివి కాంప్లెక్స్ నెంబర్ సెట్ లో ఉంటాయి. అది మీకు ఇంటర్మీడియట్ లో వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకొకటి ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ నేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. నేచర్ ని బట్టి మనము రూట్స్ అనేటివి రియల్ నెంబర్ సెట్ లో ఉంటున్నాయా, ఉండట్లేదా, ఉన్నప్పుడు ఈక్వలా, డిఫరెంటా, అవే 2 కేసెస్. ఓకేనా? ఇక్కడ ఏంటి మనము ఇప్పుడు చెప్పేది? క్వాడ్రటిక్ ఫార్ములా. క్వాడ్రటిక్ ఫార్ములా అంటున్నప్పుడు ఏంటి అంటే అది డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని బట్టే కదా మనం రూట్స్ అనేటివి రియల్ అది. అదేమో నేచర్. డిస్క్రిమినెంట్ అనేది నేచర్. అంటే d = 0, d greater than 0, d less than 0 అనేది నేచర్. నేచర్ అంటే ఏంటి? సొల్యూషన్స్ అనేటివి రియలా, ఈక్వలా, సొల్యూషన్స్ రియల్ అన్ఈక్వలా, సొల్యూషన్స్ నాట్ రియలా అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అదే క్వాడ్రటిక్ ఫార్ములా అంటే సొల్యూషన్. అంటే యాక్చువల్ గా ఏంటి క్వాడ్రటిక్ ఈక్వేషన్? ax² + bx + c = 0 where a is not equal to 0 and a, b, c are belongs to real number set. ఓకేనా? ఇది క్వాడ్రటిక్ ఈక్వేషన్. దీని నుండి క్వాడ్రటిక్ ఫార్ములా అంటే సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏంటి? x వాల్యూ. x = -b ± √(b² - 4ac/2a) is the quadratic formula. This is called as quadratic formula. x = -b ± √(b² - 4ac/2a). నేచర్ అనేది ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంది? b² - 4ac అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. అంటే b² - 4ac ఎక్కడుంది? అండర్ రూట్ లో ఉంది. అప్పుడు మీకు ఐడియా రావాలి. రూట్ లో పాజిటివ్ ఉన్నప్పుడు మనకి రియల్ రూట్స్ అనేటివి ఉంటాయి. రూట్ లో నెగటివ్ ఉంది అని అంటే దెర్ ఈస్ నో రియల్ రూట్. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోవడం. అంటే నేచర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే క్వాడ్రటిక్ ఫార్ములా. క్వాడ్రటిక్ ఫార్ములా దేంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది? √(b² - 4ac) తో ఉంది. అండర్ రూట్ ఉంది, అందుకనే రియలా కాదా అనేది చెప్తున్నారు. రూట్ లో నెగటివ్ ఉంటే ఇట్స్ నాట్ ఎ రియల్. అది దేనికి? i = √(-1). ఏ వాల్యూ అయినా ఉండనివ్వండి, అది నెగటివ్ లో ఉందన్నప్పుడు -1 ఇంటూ సంథింగ్ అని రాయొచ్చు. ఆ -1 అండర్ రూట్ నే ఐగా తీసేసుకుంటాం. ఓకేనా? అది మీకు హయ్యర్ లో. ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ని మీకు డిస్కస్ చేస్తున్నాను. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనం ఎలా సింపుల్ గా చేయడం అనేది కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం అనేది క్వాడ్రటిక్ ఫార్ములా మీద డిస్కస్ చేయడం. అంటే ఇప్పుడు చెప్పే డిస్కషన్ ప్రాబ్లమ్స్ అనేటివి రిలేటెడ్ టు క్వాడ్రటిక్ ఫార్ములా. ఓకేనా? ఇంత ముందు ఉన్న ప్రీవియస్ వీడియోస్ అనేది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కి రిలేటెడ్, ఇదేమో క్వాడ్రటిక్ ఫార్ములాకి రిలేటెడ్. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమి ఈక్వేషన్ ఇచ్చారు? x² - 4x + 1 = 0 అనేది క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనేది ఇచ్చిండ్రు. క్వాడ్రటిక్ ఈక్వేషన్ ని కంపల్సరీ జనరల్ ఫార్ములా ఆఫ్ ది క్వాడ్రటిక్ ఈక్వేషన్ తోని కంపేర్ చేయాలి. ఎందుకు? ఇక్కడ మన క్వాడ్రటిక్ ఫార్ములా ఏంటిది? క్వాడ్రటిక్ ఫార్ములా ఈజ్ x = -b ± √(b² - 4ac/2a). అవునా? మీకు ఫార్ములా ఎలా ఉంది? -b ± √(b² - 4a/2a. అప్పుడు b ఏంటి, a ఏంటి, c ఏంటి మీకు తెలుసా? తెలియదు. అంటే ఏంటి? ఇచ్చిన ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రటిక్ ఈక్వేషన్ తోని కంపేర్ చేయాలి. అంటే ఏంటి? ఈ x² - 4x + 1 = 0 ఈజ్ కంపేరింగ్ విత్ ax² + bx + c = 0. దాంతో కంపేర్ చేయాలి. అప్పుడు కదా మనకి a అనేది ఏంటి?
A అనేది x square coefficient that is equal to 1. B అనేది ఏంటి -4, C equal to 1. ఇప్పుడు ఫార్ములా ఏంటి? క్వాడ్రాటిక్ ఫార్ములా ఈజ్ x equal to -b plus or minus under root of b square minus 4ac. అవునా? b square minus 4ac whole by 2a. ఇప్పుడు x equal to b ప్లేస్ లో b సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆఫ్ b వాల్యూ అనేది -4 ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ రెండు ఉంటుంది. ప్లస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది, మైనస్ తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. ఒకటే దగ్గర రెండు రూట్లు, రెండు సొల్యూషన్స్. ఓకేనా? అండర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే ఏంటి? -4 హోల్ స్క్వేర్ -4 ఏ వాల్యూ ఏంటి? 1, సి వాల్యూ ఏంటి? 1. ఓకేనా? హోల్ బై 2, ఏ ఈజ్ 1, 2 ఇంటూ ఏ 2a. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు -4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -4 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 జా 16, 8 అంట 16 మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ 1 -4. ఓకే, whole by 2 into 1 2. It is equal to x equal to -4 plus or minus 16 minus 4 enta 12 root 12 by 2 -4 plus or minus 12 ki prime factorization 2 6 2 3 ఏమని రాయొచ్చు? రూట్ 12 ని 2 రూట్ 3 అనేది రాయొచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 3 అంటే రెండింటిని రూట్ అవుట్ సైడ్ తీసుకుంటాము. 2 రూట్ 3 అనేది. మనోజ్ కాన్సన్ట్రేట్. 2 రూట్ 3 హోల్ బై 2. ఇక్కడ -4 2 టర్మ్స్ లో 2 కామన్ ఉంది. 2 కామన్ తీసుకోండి. ఏమొస్తుంది? 2 ఇంటూ -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 హోల్ బై 2. గట్ ఇట్? అంటే 2 2s 4. 2 ఇంటూ రూట్ 3 2 రూట్ 3. అప్పుడు డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. వచ్చేటువంటిది ఏంటి? x ఈక్వల్ టు -2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 అంటే x వాల్యూ అనేది -2 ప్లస్ రూట్ 3 ఆర్ x ఈక్వల్ టు -2 మైనస్ రూట్ 3. దిస్ ఈజ్ ఎ సొల్యూషన్. ఓకే, ఏంటి? దేని నుండి? క్వాడ్రాటిక్ ఫార్ములా నుండి. వాళ్ళు ఒకవేళ సొల్యూషన్ సెట్ లో రాయమంటే ఆ సొల్యూషన్స్ ని సెట్ ఫామ్ లో రాయడం. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు -2 ప్లస్ రూట్ 3 -2 మైనస్ రూట్ 3. దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్. ఓకే, ఇలా చేయాలి మనం. అంటే మెయిన్ గా క్వాడ్రాటిక్ ఫార్ములా ఎప్పుడు బ్రెయిన్ లో నిద్రలో లేపి అడిగినా కూడా చెప్పగలగాలి. ఇంకో అనదర్ ప్రాబ్లం. సెకండ్ క్వశ్చన్ ఏంటి? 9x స్క్వేర్ ప్లస్ 7x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటి? ఎగ్జామ్ లో ఎలా స్టెప్ బై స్టెప్ ప్రజెంట్ చేయాలి, వెయిట్ ని హైలైట్ చేయాలి అనేది చెప్పారు. ఇప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా ఫాస్ట్ గా చేయాలి, జనరల్ గా మనము వేవేవి యాడ్ చేస్తున్నాము. షార్ట్ కట్ లో మనకు ఐడియా ఎలా ఉంటుంది, లెస్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా కంపేర్ చేసుకోవాలి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. a ఏంటి? 9, b ఏంటి? 7, c -2. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. ఇట్ ఈస్ x ఈక్వల్ టు -9 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 9 square minus 4 into, sorry, x equal to b is 7 minus 7 plus or minus under root of b square is 7 square minus 4 into a is 9, c is -2 whole by 2 into 9. ఓకే, ఇప్పుడు ఏంటి? దీన్ని సింప్లిఫై చేస్తున్నప్పుడు -7 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 7 7 49
minus into -2 +2, 2 4s are 8, 8 9s are 72, plus 72 whole by 9 2s are 18. ఓకేనా? ఇప్పుడు x వాల్యూస్ ఏమవుతున్నాయి? x ఈక్వల్ టు -7 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 72 ఎంత అవుతుంది? 121. అంతేనా? 9 ప్లస్ 2 11, 1 క్యారీ ఓవర్, 7 ప్లస్ 1 8 ప్లస్ 4 12, 121/18. 121 అనేది అండర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? పర్ఫెక్ట్ స్క్వేర్. వాట్ ఈస్ దట్? -7 అంటే √21 వాల్యూ అనేది √121 వాల్యూ అనేది 11 స్క్వేర్. అండర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే దట్ ఈస్ 11. అంటే x వాల్యూ ఏంటి? -7 ప్లస్ ఆర్ మైనస్ 11/18. ఇప్పుడు మీరు తీసుకునే వాల్యూస్ అనేటివి ఒకటి పాజిటివ్ తీసుకోవాలి, ఒకటి నెగిటివ్ తీసుకోవాలి. పాజిటివ్ తీసుకున్నప్పుడు ఒక వాల్యూ వస్తుంది, ఒక రూట్ వస్తుంది. నెగిటివ్ తీసుకున్నప్పుడు ఇంకో రూట్ వస్తుంది. చూడండి, x ఈక్వల్ టు -7 ప్లస్ 11/18 ఆర్ x ఈక్వల్ టు -7 మైనస్ 11/18. గాట్ ఇట్? అంటే 11కి ఒకటి పాజిటివ్, 11కి ఒకటి నెగిటివ్. ఇప్పుడు 11 మైనస్ 7 ఎంత? 4. 11 మైనస్ 7 4. 4/18. 2 2s are 2 9s are 2/9 or -18. -7 minus 11 minus 18 over 18. 18 1s are 18 1s are. So x equal to -1. What is the solution set? X equal to 2/9 or x equal to -1. ఆ రెండింటిని సెట్ ఫామ్ లో రాయడం. సొల్యూషన్ సెట్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ -1, 2/9 ఈజ్ ద సొల్యూషన్. ఇలా అంటే సింప్లిఫికేషన్ అనేది మిస్టేక్ అవ్వకుండా సబ్స్టిట్యూషన్ ని కూడా ఆలోచించి రాయండి. ఇంకొక ప్రాబ్లం చెప్తాను. ఇక్కడ చూడండి, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంది. ఏంటది? అక్కడ అది ఉండగానే మనం కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. 3/4x² మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు 0 ఎలా చేయాలి అనుకుంటారు. దాంట్లో ఏం లేదు, సింపుల్గా LCM తీసుకోండి అంతే. ఇక్కడ x/1 1/1 LCM ఏమవుతుంది? 4 అవుతుంది. 4 ఈజ్ ద LCM. 3x² is multiply with 4 multiply with 4 minus 4x minus 4 equal to 0. 4 right side వెళ్తే 0 into 4 is 0. What is the quadratic equation? 3x² minus 4x minus 4 equal to 0. వాళ్ళు ఏ ఫామ్లో ఇచ్చినా బేసిక్గా ax² plus bx plus c జనరల్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ దీన్ని ఎలా కంపేర్ చేస్తున్నాము? ax² plus bx plus c equal to 0, a equal to 3, b equal to -4, c equal to -4. అవునా? ఇక్కడికి వచ్చేసిందంటే ఇంకా మనకు పెన్ ఆగొద్దు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. వాట్ ఈస్ ద క్వాడ్రటిక్ ఫార్ములా? క్వాడ్రటిక్ ఫార్ములా ఈస్ x equal to -b plus or minus under root of b² minus 4ac by 2a. ఇది క్వాడ్రటిక్ ఫార్ములా, హైలైట్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x ఈక్వల్ టు b ఏంటి? -4 మైనస్ ఆఫ్ -4 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ minus 4 into a is 3, c is -4 whole by 2 into a is 3. Okay, minus into minus plus 4 plus or minus under root of -4 into -4 plus 16 minus into minus plus 4 4s are 16, 16 3s are 48, లేదంటే 4 3s are 12, 12 4s are 48 whole by 2 into a, that is 2a, 2 3s are 6. X equal to 4 plus or minus under root of 48 plus 16. How much? 64. Fast calculations.
64 whole by 6. Okay, that is equal to 64 అనేది perfect square. 64 is 8 square. 8 square equal to 64. 88 is 64. Root 64 means root 8 square. That is equal to 8 plus or minus 8 over 6. What are the x values ikkada? X equal to 4 plus 8 by 6 or x equal to 4 minus 8 by 6. 4 plus 8 ఎంత అవుతుంది? 12 by 6. 6 ones are 6 twos are. 2 is the value. The 4 minus 8 means negative 4 over 6. 2 twos are 2 threes are, that is equal to minus 2 by 3. What are the solutions ikkada? X equal to 2, x equal to minus 2 by 3. What is the solution set? Set of 2 comma minus 2 by 3. Okay na? Ila cheyali. Okay na? The first equation comparing with general form A, B, C lentivi quadratic equation lanedi. Okay.